నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక ఈరోజు శాసన మండలి సమావేశాలు చూసిన తర్వాత బీసీలు ఎవరికైనా అర్థమవుతుంది. ఏమనంటే మనకంటూ ఒక గొంతు, బీసీల పక్షాన మాట్లాడి బలమైన ప్రశ్నించే గొంతు శాసన మండలిలో ఉంటే, చట్టసభల్లో ఉంటే, ముఖ్యంగా చట్టసభల్లో ఉంటే అసలు ఏం జరుగుద్ది, ఏం మాట్లాడగలుగుతాడు, మన హక్కుల కోసం ఏం అడగగలుగుతాడు అనేది ఇలా క్లారిటీగా శాసన మండలి సమావేశాలు చూసిన ఎవరికైనా కానీ క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. తీన్మార్ మల్లన్న, ముఖ్యంగా తీన్మార్ మల్లన్నను ఉద్దేశించి చెప్పాలంటే, ప్రశ్నించే గొంతు ఎక్కడున్నా ప్రశ్నించే గొంతు అని మనం గతం నుంచే చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కానీ హక్కుల కోసం కొట్లాడతాడు, తప్పకుండా తన అణగారిన వర్గాల కోసం కొట్లాడతాడని గతం నుంచే చెప్తా ఉన్నాను నేను. ప్రశ్నించే గొంతు ఇక్కడ మూగబోదు. ఇక చాలామంది అన్నారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత తీన్మార్ మల్లన్న గొంతు మూగబోతుంది, ఇంకెక్కడ ప్రశ్నించుడు. అంతెందుకు, సాక్షాత్తు బీజేపీ నాయకుడు, ఇప్పుడు గతంలో నుంచి బీఆర్ఎస్ నుంచి వచ్చిన బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ గారు కూడా ఏమన్నాడంటే, ఇంకెక్కడ ప్రశ్నించడం మాకు తెలియదు, ఇక అధికార పార్టీలోకి అయిన తర్వాత అన్నీ మలుసుకొని సపరేట్ కూర్చుండి తప్పితే ఏం ప్రశ్నించడం అనేది ఉండదు, ఇంకెక్కడ ప్రశ్నించమని ఒకసారి చూద్దామని అన్నాడు. ఇవాళ క్లారిటీగా అర్థమైంది ఏంటంటే, ప్రశ్నించే గొంతు ఇవాళ శాసనమండలి సమావేశాలు చూసిన తర్వాత ప్రశ్నించే గొంతు ఎక్కడున్నా ప్రశ్నించే గొంతు అని క్లారిటీగా అర్థమైంది. ఈరోజు తీన్మార్ మల్లన్న గారు ఏం మాట్లాడిందంటే, బీసీలకు, ముఖ్యంగా బీసీలకు దాదాపుగా 2,91,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ పెడితే అలా సగానికి చేరితే బీసీల బడ్జెట్ కావాలి, బీసీలకు వచ్చే నిధులు కావాలి, కానీ ఈ 9,200 కోట్లు దేనికి సరిపోతాయని మాట్లాడింది. అంటే దీనికి కూడా ప్రభుత్వం, ఈ మంత్రులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచించాలి. ఒకసారి బీసీలకు ఎక్కడ పడిపోతుంది, బీసీలను ప్రాధాన్యత ఎక్కడ తగ్గిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలని క్లియర్గా మాట్లాడింది. అంటే చట్టసభల్లో మనకంటూ ఒక గొంతుంటే, మన పక్షాన మాట్లాడే గొంతుంటే ఏం జరుగుతుంది అన్నది ఇప్పటికైనా మీకు క్లారిటీ వచ్చిండవచ్చు, ఒక క్లారిటీగా వచ్చిండవచ్చు. ఎందుకంటే ప్రశ్నించే గొంతు చట్టసభల్లో ఉండాలి. దాదాపుగా కొంతమంది బీసీ నాయకులే సరే, మరి వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలోనే ఉన్నారు, నేను వాళ్ళను ఏం కించపరిచినట్టు మాట్లాడటం లేదు, కానీ ఈ 9,200 కోట్లు పెట్టినందుకే వాళ్ళకు పాలాభిషేకాలు, నిజంగా జేహో బీసీ అన్నట్టు. జేహో అంటే ఏంది? బీసీ జనాభా ఎంత? 50% ఉన్న జనాభాకు 9,200 కోట్ల. అదే ఎగ్జాంపుల్, ఇప్పుడు చట్టసభల్లో ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న బట్టి విక్రమార్క చూడుర్రి, ఎంత నిధులు తీసుకుపోతుండో తన సామాజిక వర్గానికి. 32,000 కోట్లు. 18% ఉన్న, సారీ మొన్న మిస్టేక్ అయితే ఒక చిన్న కరప్షన్, మొన్న 38% అని చెప్పిన, సారీ అది 18%. ఇప్పుడున్న లెక్కల ప్రకారం అయితే ఒక 23-24 రావచ్చు, మేబీ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన జనాభా ఒక 23-24 రావచ్చు, లేకపోతే ఒక 22 వేసుకున్నా కానీ. అయితే ఒక 18% ఉన్న జనాభాకు 32,000 తీసుకుపోతా ఉన్నాడు, 32,000 కోట్లు తీసుకుపోతా ఉన్నాడు, 32,000 కోట్లు తీసుకుపోతా ఉన్నాడు. 55% ఉన్న జనాభాకు 9,200 కోట్లు అంటే ఎక్కడ పడిపోతున్నారు బీసీలు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. చట్టసభల్లో మీరు లేకపోతే ఏం జరుగుతుంది? ఒకవేళ బీసీలకు, ఈ బీసీలను కాదు, ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వారైనా చట్టసభల్లో లేకపోతే ఏం జరుగుతుంది, తన సామాజిక వర్గానికి ఎంత అన్యాయం జరుగుతుంది అన్నది ఈ బడ్జెట్లో చూడొచ్చు, అది ఏ ప్రభుత్వమైనా కానీ. దయచేసి ఇలాంటి ప్రశ్నించే గొంతులకు సపోర్ట్ చేయండి. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న లాంటి ప్రశ్నించే గొంతులను చట్టసభల్లో తీసుకుపోండి. ఎందుకంటే మన సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రశ్నించే గొంతులు ఎవరున్నా కానీ, ఏ పార్టీలో ఉన్నా కానీ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి చట్టసభల్లో ఈ గొంతులకు సపోర్ట్ చేద్దాం. ఇంకా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇంకొక విషయం తెరపైకి తీసుకొచ్చింది ఏంటంటే, అన్ని రంగాలలో దాదాపుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇంకే డిపార్ట్మెంట్ చూస్తున్నా కానీ అంచనా విలువలు పెరుగుతాయి. ఒక ప్రాజెక్టు అంచనా విలువలు, ఒక బ్రిడ్జి కట్టినాం, దాని ప్రాజెక్టు, ఇప్పుడు ఒక బ్రిడ్జి కట్టినాం, దాని ప్రాజెక్టు విలువ, అంచనా విలువ పెరుగుతుంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కడదామని స్టార్ట్ చేసింది కేసీఆర్. ఏమైంది? దాదాపుగా 60-70 కోట్లతోనేమో అంచనా విలువతో వేస్తే దాని అంచనా విలువ ఎక్కడికి అయింది? 130,000 కోట్లకి. మరి నిజంగా విద్యా వైద్యానికి ఎందుకు పెరుగుతలేదు ఈ అంచనా విలువలు అనేది? ఈ అంచనా విలువ అసలు బడ్జెట్కు కేటాయిస్తే ఆ బడ్జెట్ అంతా ఎక్కడ పోతుంది? తగ్గుకుంటూ వస్తూ ఉన్నది. ఇప్పుడు విద్యా వైద్యానికి బడ్జెట్ కేటాయిస్తే ఆ బడ్జెట్ ఏమో తగ్గుకుంటూ వస్తూ ఉన్నది. ఈ మిగతాకి సంబంధించిన ఈ ప్రాజెక్టులకు కానీ దేనికి కానీ బడ్జెట్ కేటాయిస్తే అంచనా విలువలు ఎందుకు పెరుగుతున్నాయి? మనం దాదాపుగా విద్యా వైద్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నామని ప్రభుత్వానికి కూడా ప్రశ్నించే ప్రయత్నం చేసిండు. అట్లుండాలి. అంటే ప్రభుత్వానికి సూచన ఇస్తూ అలాగే ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడే ప్రయత్నం చేసిండు. అట్లుంటుంది ప్రశ్నించే గొంతు. అంటే ఇప్పుడు మనం ఏదో డబ్బాలు కొట్టుకున్నాడు కాదు, పార్టీలో ఉన్నామని నిజంగా పార్టీకి భజన చేయడానికి ఏం ప్రజల తరపున కొట్లాడాలి. పార్టీకి భజన చేయడానికి ఏ పార్టీలో కూడా ఎవరు ఉండరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసిరు ఎక్కడ కానీ భజనే మొత్తం.
వాళ్ళు ఏ మనబెట్టని భజన్నే ఒక కామెడీ షో లెక్క అయిపోయింది అసెంబ్లీ. దయచేసి ఇలాంటి ప్రశ్నించే గొంతులను కాపాడదాం. మన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఎవరున్నా, ఈ మీ సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులు ఎవరు కూడా ప్రశ్నించే గొంతులు చట్టసభలు లేకపోతే తీవ్ర అన్యాయం జరుగుతుంది. దయచేసి ప్రశ్నించే గొంతులు ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేద్దాం. దయచేసి ఈ వీడియోని ఒక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా, చట్టసభల్లో ప్రశ్నించే గొంతులు లేకపోతే ఏం జరుగుతుంది అన్నది ఈరోజు శాసనమండలి సమావేశాలు చూసిన వారికి తప్పకుండా అర్థమవుతుంది. అలాగే ఉంటే ఏం జరుగుతుంది అన్నది కూడా ఈరోజు శాసనమండలి సమావేశాలే నిదర్శనం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.